అన్నయ్య? నేను రాయుడు గారు అమ్మాయిని, మీ చెల్లెలన్నయ్య. మా అమ్మ? మీ అమ్మ? మా అమ్మ చీ అని విసిరేసిన కాపురంలో ఎడమకాలు పెట్టిన దానికి పుట్టిన పిల్లవి నువ్వు నాకు చెల్లెలేంటి? ఏంటమ్మా బురద? నువ్వే కదన్నయ్య ఇప్పుడు అన్నాన్ని పిలిచినందుకు నానా మాట అన్నావు. ఇప్పుడు నువ్వే నన్ను ఏమైందని అడుగుతున్నావు. నేనా? బండి మారినంత మాత్రాన నువ్వు మారిపోతావా అన్నయ్య? హలో బ్రదర్, అలా చేసింది నేను కదమ్మా, అచ్చం నాలాగే ఉన్న నా అన్న నారాయణ. నేను అతని సంగతి చూస్తాను, నువ్వు ఇంటికెళ్ళు. వెల్కమ్ వెల్కమ్ ఇన్స్పెక్టర్, నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చావు. థ్యాంక్స్. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్? నేను నీ మర్యాదల కోసం రాలేదు. నువ్వు వచ్చింది ఎందుకైనా మొదటిసారి నా గడప తొక్కావు. ఇంటికొచ్చిన అతిథిని మర్యాద చేయటం నాకు తెలిసిన సంస్కారం. అక్కర్లేదనుకుంటే ఎందుకు వచ్చావో మర్యాదగా చెప్పుకో. నా డ్రెస్ వేసుకుని అందరినీ మోసం చేస్తున్నావు. ఇంకొకసారి అలా జరిగితే అరెస్ట్ చేస్తా. జంజీర్లో అమితాబ్ బచ్చన్, ఎస్పీ పరశురాంలో చిరంజీవి, రౌడీ ఇన్స్పెక్టర్ లో బాలకృష్ణ, అంకుశంలో రాజశేఖర్ వేశారి వేషం. అమ్మ వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తావా? అయినా నేను ఈ డ్రెస్ వేసుకుని ఎవరిని మోసం చేశాను? మార్కెట్లో మామూళ్ళు వసూలు చేశానా? జైల్లో ఖైదీలను తప్పించానా? మానభంగాలు చేశానా? కూనీలు చేశానా? నానా అమ్మను చూశాను. ఇన్నాళ్ళు జీవితంలో పొందలేని మధురానుభూతిని పొందాను. నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లిని బిడ్డ చూడటం మోసం అనుకుంటే కమ్ అరెస్ట్ మీ. ఎరా, 4 బ్రాందీ షాపులు వేలం పడినంత మాత్రాన ఈ ఊరికి సామ్రాట్ అనుకుంటున్నావా? నా కూతురని తెలిసి కూడా దాని మీద బురద జల్లావంటే నీకెంత పొగరా! రాయుడు, కూలీ సరుకుని వెంటేసుకొని వచ్చి నా మీద చేయి చేసుకుంటావా? తండ్రి ఎంత దుర్మార్గుడైనా వాడి మీద కొడుకు చేయి చేసుకోకూడదు. వీడంతా వీడి బిసాజంతా. రారా రారా, దమ్ముంటే నా మీ చేయరా. నిన్ను కొట్టడానికి నేను నీ ఊరు రాలేదు, నీ కొంప కూల్చడానికి, నిన్ను సమూలంగా నాశనం చేయడానికి వచ్చా. ఏమిట్రా ఏమిట్రా వాగుతున్నావ్? మా అమ్మ వదిలేసిన స్థానంలోకి వచ్చిన దానివి, ఎక్కువగా మాట్లాడకు. నీ కూతురు కోసం నా మీద చెయ్యి వేశావు, పోనీలే అని ఊరుకున్నా. నువ్వు ఉంచుకున్న దానికోసం నా మీద చెయ్యి వేశావు. ఈ ఊళ్ళో ఒక పోలీస్ స్టేషన్ ఉంది, దానికి ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు. మీరందరూ ఇష్టం వచ్చినట్టు చేస్తూ పోతే చూస్తూ ఊరుకోవడానికి నేను చేతకాని వాడిని కాదు. సెల్లో తోసి లాఠీ పవర్ ఏంటో చూపిస్తా. All of you get lost from here. I say get lost. మిస్టర్ రాయుడు, దేవుడు నీకు 2 కొడుకులను ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఒకడు చంపడానికి, ఇంకొకడు కొరివి పెట్టడానికి. మిస్టర్ నారాయణ, ఆహా, రాయుడు గారి గురించి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చావు. బీ కేర్ఫుల్.
సముద్రంలో వలవేసి ఈ చేపను పట్టుకోవడం కష్టం అనుకుంటే ఈ చిన్న చెరువులో ఇత్తుందే. నేను తప్పు చేయకుండానే నాకు అడ్వాన్స్ గా శిక్ష వేయించావు. నేను శిక్ష అనుభవించే ఇప్పుడు తప్పు చేయటానికి వచ్చాను. పాల్ 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 పాల్. కట్టుకున్న భార్య అయినా ఇష్టపడితేనే ముట్టుకోవాలి. పెళ్ళే కాలేదు. తప్పు నాన్న. ఆ ఇన్స్పెక్టర్ దాని చేతికి కర్ర ఇచ్చాడు. నువ్వు కటింగ్ ఇస్తున్నావా? ఏమైనా సరే దీన్ని మాత్రం ఇప్పుడు వదిలేది లేదు. తప్పు. కృష్ణ, ఇది నీ డిపాజిట్ డబ్బు 3 లక్షలు. మీ అమ్మాయి పెళ్లి జామ్ జామ్ అని చేయించు. 10 సంవత్సరాల నుంచి కొద్ది కొద్దిగా కూడబెట్టిన డబ్బు 3 లక్షలయ్యి వాళ్ళ చేతికి అందింది. చాలా సంతోషంగా ఉంది. శ్రీమతి సుశీలా నరసింగరాయుడు గారి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి గాయత్రిని శ్రీ నరేంద్రరాయుడు గారి ఏకైక కుమారుడు చిరంజీవి రాజకుమార్ కి ఇచ్చి వివాహం జరిపించడకు పెద్దల సమక్షంలో నిశ్చయించడమైనది. అయ్యా అయ్యా ఏంటే మీ అబ్బాయి గారిని సిఐ గారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారండి. ఏ ఎందుకు? నాకు తెలియదండి. నీకే తెలియదంటే బాబా, ఇది తప్పకుండా నా కొడుకు పెళ్లి ఆపు చేయాలని కక్షతో చేసిన పని. కానే కాదు, నన్ను పోలీస్ స్టేషన్ కి రప్పించడానికి వాడిని అరెస్ట్ చేశాడు. మీరు వెళ్ళక్కర్లేదు. వాడి పని ఎందుకు చేశాడో నేనే వెళ్ళి తేల్చుకొస్తాను. రేయ్, ఒకడు నా కూతురు మీద బురద చల్లి అవమానించాడు. ఇంకొకడు నాకు కాబోయే అల్లుండి కావాలని జైలు పాలు చేశాడు. మీకు చేతనైతే మీ తండ్రి మీద చూపించండి రా మీ ప్రతాపం. అంతేగాని చేతగాని దద్దమల్లా అమాయకుల మీద చూపించకండి రా మీ ప్రతాపం. నాకెవ్వరి మీద పగా ప్రతీకారాలు లేవు. తప్పు చేసిన వాడిని దండించడమే నా డ్యూటీ. మరి అలాంటప్పుడు నా కొడుకు ఏం తప్పు చేశాడంట? నువ్వొక్కడివే వచ్చుంటే చెప్పుండేవాణ్ణి. ఆ రాయుడు గారి భార్యతోటి వచ్చావు. చెప్తే అంత బాగోదు. చెప్పకపోతే బాగుండదు. అతను మా కాబోయే అల్లుడు. చెప్పు. మీ ఏకైక అమ్మాయిని పెళ్లి చేసుకోబోయే ఈ అల్లుడు పట్టపగలు గెస్ట్ హౌస్ లో 4 అమ్మాయిలతో మొగుడు పెళ్లాలాటాడుతున్నాడు. మీ కాబోయే ఈ అల్లుడిని నేను అరెస్ట్ చేసింది వ్యభిచారం కేసులో. ఏయ్, వాళ్ళని తీసుకురండి. రండి. మీ కాబోయే అల్లుడు ఎలాంటి వాడో మీకు తెలియాలిగా.
అందుకే అతన్ని అరెస్ట్ చేసి మిమ్మల్ని పిలిపించాను. వేరే ఎవరైనా అయి ఉంటే మందలించి వదిలేసేవాణ్ణి. చూడమ్మా, ఆ అమ్మాయి నీ కూతురు మాత్రమే కాదు, నాకు చెల్లెలు కూడా. నా కూతుర్ని కాదు, నీ చెల్లెలు బతుకు నాశనం కాకుండా కాపాడాను. నేను ఇప్పటి వరకు నీలో కరుడు కట్టిన పోలీస్ ఆఫీసర్ని చూశాను. ఆ పోలీసు గుండెల్లో అభిమానాన్ని, అనురాగాన్ని, మా చేత తెలిసిన అన్న ప్రేమని చూస్తున్నాను. నీకు చెల్లెలు దొరికింది, నాకు 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 కొడుకు దొరికాడు. రేట్రారా దరిద్రం టెలిగ్రామ్ రూపంలో రావటం ఇదే కదా. 3 ముళ్ళు వేయించి 3 తరాలు సుఖపడేట్టుగా రాయుడు గారు ఆస్తి కొట్టేద్దామని ప్లాన్ వేస్తే 3 నిమిషాల సుఖం కోసం కక్కుర్తిపడి మ్యాటర్ మొత్తం ముంచేసావు కదంట్రా.